చూసారా చిక్కీ మనకి బయట మార్కెట్స్లో ఎలా ఉంటుందో అలానే వచ్చిందనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ మౌనిక. ఈ రోజు అయితే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. అదేంటంటే పల్లి చిక్కీ. చాలా సింపుల్ గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తో మనం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అండ్ హెల్దీ కూడా. మనకి బెల్లం వల్ల ఐరన్ వస్తుంది. పీనట్స్ కూడా మనకి హెల్త్ కి చాలా మంచిది అనమాట. పిల్లలు ఊరికే పీనట్స్ తినమంటే తినరు కదా. సో ఇలా పల్లి చిక్కీ అయితే మనకి పిల్లలు ఇష్టంగా తింటారనమాట. దీన్ని పర్ఫెక్ట్ గా మార్కెట్ లో మనకి ఎలా జరుగుతుందో అలాగా మనకి మంచి షైనీగా రావాలి అంటే అసలు ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీరు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలా చేయాలో మీరు కూడా తెలుసుకోండి. అంతేకాకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇక్కడ ఒక పాన్ అయితే పెట్టేసుకున్నానండి నేను. సో ఈ పాన్ వేడెక్కిన తర్వాత మనం పల్లీలను అయితే ఇందులో వేసేసుకుందాం. పల్లీల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ అన్ని దోరగా వేగేలా వేయించుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నట్టయితే మనకి పల్లీలు లోపల వరకు వేగవన్నమాట. పచ్చి పచ్చిగానే ఉంటాయి, పైన అంతా వేగిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. అదే మీరు మీడియం ఫ్లేమ్లో ఇలా నిదానంగా కలుపుకుంటూ వేయించుకున్నట్టయితే మనకి లోపల వరకు పల్లి అనేది చక్కగా వేగి మనకి కరకరలాడుతుంది అనమాట. పల్లీలు చూడండి మనకి ఆల్మోస్ట్ వేగిపోయాయి అనమాట. మనకి పూర్తిగా వేగాయని తెలియడానికి ఇలా ఒక పల్లీని తీసుకొని ఇలా మనం నలిపినట్టయితే పొట్టు అనేది మనకి ఈజీగా ఊడొచ్చేసేయాలన్నమాట. ఇలా ఊడొచ్చేసినట్టయితే మనకి పల్లీలు అన్నవి వేగిపోయినట్టు. చూసారు కదా ఎంత చక్కగా వేగినాయో. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి వేసేసుకుందాము. పల్లీలు మనకి చల్లారాయండి. ఇప్పుడు ఒక గ్లాస్ని అయితే తీసుకొని ఇలా అన్నట్టయితే మనకి పొట్టు అనేది వచ్చేస్తుంది. అండ్ పల్లి కూడా చూసారు కదా చక్కగా బద్దయిపోతుంది అనమాట. మరి ఎక్కువ ప్రెషర్ పెట్టకండి. పెట్టినట్టయితే పల్లీలు మనం వేయించుకున్నాం కదండి పొడైపోతాయి. జస్ట్ ఇలా అంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా మనకి మ్యాక్సిమం అన్నిటి నుంచి పొట్టు అనేది వచ్చేసింది. ఇప్పుడైతే మనం వీటిని జల్లించేసుకుందాము. జల్లించుకోవడం అంటే మనము ఈ పొట్టు అంతటిని తీసేసుకోవాలన్నమాట. ఇలా గనక మనం అన్నట్టయితే మనకి పొట్టు అంతా వచ్చేస్తుందండి. చూసారు కదా చూసారు కదా అన్నీ ఎంత నీట్గా వచ్చేసినాయో. అదిగోండి పొట్టు. ఇప్పుడు వీటిని నేను ఇప్పుడు వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. తీసేసుకొని మనం చిక్కీ ఈ ప్లేట్లోనే పరుచుకుందాము. అప్పుడు మనకి కరెక్ట్గా లావుగా, మరీ లావుగా కాకుండా అలాగని మరీ సన్నగా కాకుండా వస్తుంది అనమాట. ఇలా అప్లై చేసుకున్నట్టయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట చిక్కీ అనేది చల్లారిపోయిన తర్వాత. చిక్కీ పరుచుకోవడానికి ఇలా ఫ్లాట్గా సర్ఫేస్ ఉన్న ఒక గిన్నె కానీ గ్లాసుని కానీ తీసుకోండి. దీనికి కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పాకం అయితే ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ముందుగా పల్లీలు వేయించుకున్న బాండీ ఉంది కండి, ఆ బాండీలోనే నేను బెల్లాన్ని కూడా వేసేసుకుంటున్నాను. తురుముకున్న బెల్లం అనమాట. నేను పల్లీలు 2 కప్పులు తీసుకున్నాను. సో బెల్లం 1.5 కప్ వరకే తీసుకున్నానండి. ఒక గ్లాస్ పల్లీలు తీసుకున్నట్టయితే 3/4 గ్లాసు బెల్లం తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొద్దిగా వాటర్ వేసుకోండి. ముందైతే బెల్లం కరిగిన తర్వాత మనం అయితే వడపోసేసుకోవాలండి. అలా వడపోసుకున్నట్టయితే మనకి రాళ్ళు కానీ ఇసుక కానీ ఏదన్నా వస్తూ ఉంటుంది కదా మనకి బెల్లంలో, అలాంటివి ఏమి రాకుండా ఉంటాయి అన్నమాట. పాకం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నట్టయితే మనకి ఏమవుతుందంటేనండి చక్కగా నిదానంగా ఉడికి పాకం అనేది మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. మీరు హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి, మనం ఒకవేళ చూసుకోకపోయినా పాకం అనేది మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి పాకం. మనకి బయట కొనే చిక్కీస్లో కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పంచదారని పాకం కింద క్యారమెల్ కింద చేసేసి వేసేస్తున్నారు అనమాట. సో అది మనకి పిల్లలకి అంత హెల్త్కి మంచిది కాదు. కాబట్టి బెల్లంతో మనం ఇంట్లోనే ఇలా చేసుకున్నట్టయితే మనకి పిల్లలకు కూడా చాలా మంచిది. మనం హైజీన్గా కూడా చేస్తాం కదండి మన పిల్లలకంటే మనం. సో మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిది అనమాట. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. పాకం పట్టడమే లేట్ అనమాట మనకి.
మనకి పల్లీలకి హెల్త్కి మంచిదని మనం తింటూ ఉంటాం కదా. సో మనకి ఏమవుతుందంటే పల్లీలు తిన్నప్పుడు కొంచెం పైత్యం చేస్తుంది అంటారు పెద్దవాళ్ళు. సో పల్లీలు తిన్నప్పుడు మనం కొద్దిగా బెల్లం ముక్కన్నా తినాలరా అనేవారు, మీకు గుర్తుందో లేదో. సో మనం పంచదార పాకం కంటే కూడా ఇలా బెల్లం పాకం పెట్టిస్తే మనకి ఏమవుతుందంటే పల్లీల వల్ల కలిగే పైత్యం కూడా మనకి చేయకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం పాకం ఒక్కసారి చెక్ చేసుకుందామండి. ఇలా కొద్దిగా పాకాన్ని అయితే తీసుకొని ఇలా వాటర్ ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని అందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇలా దగ్గరికి పెట్టి చూసుకోవాలన్నమాట. మనకి ఉండ పాకం రావాలి. టంగుమని సౌండ్ వస్తుంది కదండి. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఈ పాకం అనేది సాగుతుంది. మనకి ఇక్కడ పాకం సాగుతుంది అనుకోండి, ఇలా సాగుతుంది కదా, ఇలా సాగినట్టయితే మనకి చిక్కీ కూడా సాగుతుంది. సో పాకం మనం ఇలా వేసి చూసుకున్నప్పుడు టంగుమని సౌండ్ రావాలి అండ్ అలాగే పాకం విరగాలండి. అలా విరిగినప్పుడు మనకి చిక్కీ కూడా చక్కగా తిన్నప్పుడు విరుగుతుంది అనమాట. సో ఇంకొక 2 minutes ఉడికించి అప్పుడు మళ్ళీ మనం పాకాన్ని అయితే చెక్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాకాన్ని అయితే చెక్ చేద్దామండి. ఈ స్టేజ్లో మీరు అస్సలు హైలో పెట్టద్దు. అలా పెట్టినట్టయితే మనకి ఏమవుతుందంటే మన పాకం అనేది మాడిపోతుందండి. సో మీరు అసలు హైలో పెట్టద్దు. ఇంకొద్దిగా ఉడకాలండి, సాగుతుంది. ఇలా ఫోల్డ్ అవ్వకూడదు, మనకి విరగాలి ఇంకొంతసేపు. చూసారు కదా చక్కగా క్రీమీగా వచ్చేసింది మనకి పాకం అనేది. ఇలా మనకి క్రీమీ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం చెక్ కూడా చేయక్కర్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి ముదురు ఉండపాకం వచ్చేసింది. సో ఇలా క్రీమీగా వచ్చిన వెంటనే మనం పల్లీలను అయితే వేసేసుకోవచ్చు అనమాట. దానికన్నా ముందు మనం కొద్దిగా నెయ్యిని కూడా వేసేసుకుందాం. ఇలా నెయ్యి వేసిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, ఈ పల్లీని మొత్తాన్ని కూడా వేసేసుకుందాం. ఇక్కడ మీరు ఫ్లేమ్ అనేది లో పెట్టేసుకొని అప్పుడు కలుపుకోండి. అప్పుడు మనకి పాకం ఏంటంటే వెంటనే గట్టి పడదనమాట. సో వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా మీరు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. పాకం చూసారా మనకి కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి వేసేసుకుందాం. మొత్తం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఘాట్లు పెట్టుకుందామండి. ఓకేనా? ఇప్పుడు కొద్దిగా చల్లారేకండి కొంచెం ఘాట్లు పెట్టుకుందాం. మనకి చిక్కీ చల్లారిన తర్వాత ఫ్రీగా విడుతుంది అన్నమాట. కొంచెం గట్టిగానే నొక్కుతూ ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేసినట్టయితేనే మనకి ఏమవుతుందంటే ఘాట్లు పడతాయి, లేదంటే పడవన్నమాట. పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఇంత ఫ్రీగా ఘాట్లు పెట్టుకోలేము. సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఘాట్లు అనేవి మీకు నచ్చిన సైజులో మీకు నచ్చిన షేప్లో ఘాట్లు పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ప్లేట్ పైన ఇంకో ప్లేట్ పెట్టి ఇలా టర్న్ చేసుకున్నట్టయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా చిక్కీ ఎంత ఈజీగా వచ్చేసిందో. ఒకవేళ రాకపోతే కనుక మీరు చాక్ పెట్టి తీసేసుకున్నట్టయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి మనం ముందుగానే ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఎంత ఈజీగా విరిగిపోతుందో చూసారు కదా. చూసారా చిక్కీ మనకి బయట మార్కెట్స్లో ఎలా ఉంటుందో అలానే వచ్చిందనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా మనకి మార్కెట్లో ఎలా దొరుకుతుందో అలానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ పల్లి చిక్కీ అనమాట. మనకి మార్కెట్లో బెల్లమో లేదంటే షుగరో ఎక్కువ వేసిస్తారు, ఇక్కడ మనకి పల్లీలు ఎక్కువగా ఉన్నాయి అనమాట. చూసారు కదా మన చేతితో చేసుకుంటే ఇలా మనకి ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇది టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తాను.
మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా మనకి రివ్యూ అయితే కామెంట్ చేయండి. ఓకేనా? చూసారా ఎంత క్రిస్పీగా, ఇలా అనగానే విరిగిపోయింది. చూసారు కదా, మనం పాకం అనేది చక్కగా విరిగేలా పెట్టుకున్నట్టయితే అరిసెల పాకం కన్నా కూడా కొద్దిగా మొదల పాకం అనమాట, అలా పెట్టుకున్నట్టయితే మనకి చిక్కి చెప్పినట్టుగా వస్తుంది అనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.